సుప్రీంకోర్టులో తిరుమల లడ్డు వివాదం పైన విచారణ కొనసాగుతుంది. విచారణ కొనసాగుతున్నటువంటి జస్టిస్ గవాయ్ కె విశ్వనాథ్ బెంచ్ ఇక సిట్ ద్వారానే ముందుకెళ్తామని కోర్టుకు తెలిపారు రోహత్గి. ఇది చాలా సీరియస్ ఇష్యూ అంటున్నారు జస్టిస్ గవాయ్. ఆరోపణలు కూడా చాలా తీవ్రమైనవిగా ఉన్నాయి కాబట్టి ఈ ఇష్యూలో గ్యాగ్ ఆర్డర్ ఇవ్వొద్దంటున్నారు రోహత్గి. ఇక లడ్డూలో కల్తీ నెయ్యి వాడలేదని ఈవో స్పష్టంగా చెప్పారంటున్నారు జస్టిస్ విశ్వనాథ్. సో ఈ నేపథ్యంలో లార్డ్ అంటే ఇక్కడ పంది మాంసాన్ని, పందికి సంబంధించిన కొవ్వుని, ఆవు కొవ్వుని ఏ రకంగా వినియోగించాలని టెస్టిఫై చేశారు, మీ యొక్క అప్రూవల్స్ ఏ రకంగా వచ్చాయి. సో ఇవన్నీ విషయాలపైన ప్రస్తుతం విచారణ కొనసాగింది. మొత్తం మీద స్వతంత్ర దర్యాప్తుకి సుప్రీంకోర్టు పిలుపునిచ్చింది, ఆదేశించింది. స్వతంత్ర దర్యాప్తు ఉండబోతోంది. 5 మెంబర్స్తో కూడినటువంటి ఒక కమిటీ ఉండబోతుంది. దాని ద్వారా స్వతంత్ర దర్యాప్తు చేస్తారు. ఎస్, మరిన్ని అప్డేట్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ప్రస్తుతం విచారణ పైన ఎటువంటి ఆదేశాలు అందాయి, సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మనోజ్, మొత్తం మీద అయితే మొదట కొంత సిట్టు విచారణ మీద కేంద్ర స్థాయి ఉన్న ఇప్పుడు సిట్కి ఉంటే సరిపోతుందన్నారు. కానీ సుప్రీంకోర్టు జడ్జి గవాయ్ ఇచ్చిన స్టేట్మెంట్ లో ఇండిపెండెంట్ సిట్ ఏర్పాటు చేయాలని, స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలనేది కేంద్రం స్పష్టంగా ఈరోజు ఆదేశాలు ఇచ్చింది. దీంట్లో 2 సిబిఐ నుంచి ఉంటారు, 2 ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఉంటారు, అలాగే ఒకరు FSSAI నుంచి ఉంటారు. ఇది ఇంకా ఈ 5 మందితో కలిసిన ఒక స్వతంత్ర దర్యాప్తు బృందం ఏర్పాటుకి, లడ్డూ విచారణ మీద ఏర్పాటు చేయడానికి సూచనప్రాయంగా జస్టిస్ గవాయ్ ఇచ్చిన తీర్పు కనబడుతుంది. ఇంకా వాదనలు అయితే కొనసాగుతున్నాయి. మొదటి నుంచి దీంట్లో అంటే సోలిటర్ జనరల్ ఏదైతే సూచించారో సిట్టును కొనసాగిస్తూనే ప్రభుత్వం ఒక మానిటరింగ్ ఆఫీసర్ని పెడితే బాగుంటుందన్న దాని మీద వెంటనే అక్కడున్న సిజే గవాయ్ కేంద్ర స్థాయి దర్యాప్తు సంస్థ అయినా కూడా తమకు పర్వాలేదు అనేది ముఖ్యమంత్రి మాట్లాడారు కాబట్టి, సో ఈ విధంగా స్వతంత్ర దర్యాప్తు కావాలనేది అక్కడున్న సుబ్బారెడ్డికి సంబంధించిన లాయర్ కపిల్ సిబాల్ కావచ్చు, ఇతర జడ్జి లాయర్లు కూడా ఇదే కోరడంతో ఆల్మోస్ట్ స్వతంత్ర దర్యాప్తుకి సంబంధించిన వ్యవహారంలో ఇది భక్తులకు సంబంధించిన ఫైట్కి సంబంధించిన వ్యవహారం, డివోటీకి సంబంధించిన ఫైట్కి సంబంధించిన వ్యవహారం కాబట్టి ఖచ్చితంగా ఇండిపెండెంట్ సిట్ ఒకటి వేస్తేనే బాగుంటుందనేది చాలా క్లియర్ గా సుప్రీంకోర్టు చెప్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. దీంట్లో 2 సిబిఐ అధికారులు ఉంటారు, అలాగే 2 స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఉంటారు, మరొకరు ఫ్రమ్ FSSAI నుంచి ఒక వ్యక్తి ఉంటారు. ఇది వ్యవహారం. ఈ 5 మందితో కలిసిన బృందం చేత ఈ వ్యవహారంగాని నడిపితే బాగుంటుందనేది సుప్రీంకోర్టు ఒక విచారణ ఒక లైన్కి వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇంకా వాదనలు అయితే కొనసాగుతున్నాయి. కానీ ఏదైతే సిట్నే కొనసాగించాలి అని పొలిటికల్ సాలిటర్ జనరేటర్ చూపించిన సూచన మాత్రం కేంద్రం పక్కన పెట్టింది. దీంట్లో దాదాపుగా 5 మందికి సంబంధించిన ఒక బృందాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధం చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీంట్లో 2 సిబిఐ అధికారులకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, అలాగే 2 స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించి మరో ఒకరు FSSAI నుంచి వచ్చిన నేపథ్యంలో, సో ఈ 5 మందికి సంబంధించి సిబిఐని కూడా ఎందుకు పర్యవేక్షించకూడదు అని కూడా సుప్రీంకోర్టు మాట్లాడిన పరిస్థితుల్లో ఈ కేసుని సుప్రీంకోర్టు కల్తీ నెయ్యికి సంబంధించిన కేసుని సిబిఐకి ఇవ్వాలనే సుప్రీంకోర్టు దాదాపుగా ఒక అంశానికి వచ్చింది. ఈ అంశం మీద పొలిటికల్ డ్రామా జరగకూడదు అనేది సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా వ్యాఖ్యానించిన పరిస్థితి. సిబిఐ ఎందుకు వ్యవహారంలో సిబిఐ చేత ఎందుకు దర్యాప్తు చేయించకూడదు అనేది కూడా సుప్రీంకోర్టు ఒక దశలో అభిప్రాయానికి వచ్చినప్పటికీ అదే నేపథ్యంలో 2 సిబిఐ అధికారులు, 2 లోకల్ అంటే ఏపీ గవర్నమెంట్ కి సంబంధించిన అధికారులు, ఒకరు ఈ నివేదికకు సంబంధించిన కల్తీకి సంబంధించిన నిపుణుల బృందాన్ని కలిపి లైన్ లో ఉండండి, మీరు అందుబాటులో ఉండండి. తిరుమల లడ్డు వివాదం పైన పెద్ద ఎత్తున ఆందోళన కలిగించింది. తిరుమల లడ్డూలో గత ప్రభుత్వంలో కల్తీ జరిగింది. దాంట్లో జంతువులకు సంబంధించిన నెయ్యిని వినియోగించి లడ్డుని తయారు చేస్తారన్నట్టుగా ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం, ఆ తర్వాత NDDBకి సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ పెద్ద ఎత్తున సంచలనం మారింది. ఎస్ వాల్యూ కాస్త అది జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు వినియోగిస్తేనే ఎస్ వాల్యూ వస్తున్నట్టుగా ఆ యొక్క నివేదికలో అర్థమైంది. తాజాగా గత ప్రభుత్వంలో పనిచేసిన ముఖ్యమంత్రి నుంచి మొదలుకుంటే
టీటీడీ చైర్మన్ వరకు అందరూ కూడా రెస్పాండ్ అయ్యారు. మీరు తప్పుదో పట్టించి రాజకీయ కుట్రలో భాగంగా ఈ రకంగా ఆరోపణలు చేస్తున్నారంటూ చెప్పారు. ఆ తర్వాత టీటీడీ చైర్మన్గా వివరించినటువంటి వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం మొన్న విచారణ జరిగింది. ఆ విచారణలో భాగంగా ఏం చేస్తే బాగుంటుంది, సిబిఐ ఎంక్వైరీ ఇవ్వాలనుకుంటున్నారా, గత రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి సిట్కే అవకాశం కల్పిస్తారంటూ సెంటర్ని కూడా ఈ క్వశ్చన్ రేస్ చేసింది సుప్రీంకోర్టు. ఈ నేపథ్యంలో విచారణ జరిగింది. ఈ విచారణలో సిద్ధార్థ్ లూత్రా టీటీడీ తరఫున, కపిల్ సిబాల్ వైవి సుబ్బారెడ్డి తరఫున, తర్వాత ప్రస్తుతం ఈ యొక్క కేసు విషయం పైన జస్టిస్ గవాయ్ కేవి విశ్వనాథ్ల యొక్క విచారణ విన్నారు. తదుపరి ఇప్పుడు ఆదేశం జారీ చేశారు. స్వయం ప్రతిపత్తి గల ఒక పూర్తి స్థాయిలో ఈ యొక్క కమిటీ వేశారు. ఆ కమిటీలో ఇద్దరు సిబిఐ నుంచి అధికారులు ఉంటారు, ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారులు ఉంటారు, ఒకరు FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ అథారిటీకి సంబంధించినటువంటి వారి నుంచి ఒకరు ఉంటారు. సో ఈ 5గురు కమిటీతో కూడినటువంటి స్వయం ప్రతిపత్తి గల ఒక కమిటీ, స్వతంత్ర కమిటీ ఈ యొక్క విచారణ చేపట్టే అవకాశం ఉంది. రాజకీయాలకి తలొగ్గకుండా, ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయాలకు వెళ్లకుండా అందుకే ఈ కమిటీ ఏర్పాటు చేస్తామంటున్నారు. ఎస్, మరిన్ని అప్డేట్స్ కృష్ణమోహన్ అందిస్తారు. ఎస్ కృష్ణమోహన్, ఈ నిర్ణయం పైన సుప్రీంకోర్టు ఆదేశించినటువంటి ఈ విషయం పైన, స్వతంత్ర కమిటీ ఏర్పాటు పైన ఎటువంటి చర్చ కొనసాగుతోంది, అప్డేట్స్ ఏంటి? డెఫినెట్గా ఈ వ్యవహారంలో కానీ ఒకసారి చూసుకుంటే మనం చాలా క్లారిటీగా సుప్రీంకోర్టు అయితే వ్యవహారంలో, అంటే ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారం, దీంట్లో ఎటువంటి పొలిటికల్ డ్రామాలు ఇక్కడ జరగడానికి లేదు అనేది. ఇంకోటి ఇక్కడ గవాయ్ మాట్లాడుతూ, we find that investigation should be conducted by an independent SIT considering reports at the state police, CBI and FSCAI. It should be also a part of investigation is carried under director by CBI. అంటే CBI డైరెక్టర్ చేతిలో ఆధ్వర్యంలోనే, సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలోనే ఈ స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఈ వ్యవహారాన్ని నడపాలని కోరుకుంటున్నట్టుగా ఆయన చాలా క్లియర్గా చెప్పారు. దీంట్లో ఇద్దరు సిబిఐ అధికారులు సిబిఐ నుంచి పనిచేస్తారు, అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి మరో ఇద్దరు పోలీస్ అధికారులు ఉంటారు, అలాగే ఒకరు FSS నుంచి కూడా ఉంటున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే దీంట్లో ఒకటి మాత్రం క్లియర్గా చెప్పారు, ఇది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాకుండా ఉండడానికే ఈ వ్యవహారం మీద మనం చూసుకుంటున్నాం. ఇప్పటికే నేను clarity that we have not gone into the allegations and counter allegations. We will not permit the court to be used as a పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. సో ఆయన చాలా క్లియర్గా వ్యవహారం అయితే చెప్పిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎక్కడ మీ అలిగేషన్స్ కావచ్చు, అంటే మీ వాదనలు, అవతల వాళ్ళ వాదనలు నేను వినడానికి ఇక్కడ లేదు. ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారంలో. సో ఖచ్చితంగా డెఫినెట్గా ఈ కేసుని స్వతంత్ర సంస్థకే ఇస్తున్నాము అనేది. వీఆర్ పాసింగ్ దిస్ ఆర్డర్ కన్సిడరింగ్ ఫీలింగ్స్ crores of the people having faith in the deity. We direct to the SIT to have 2 officials of CBI nominated by director. అంటే సిబిఐ డైరెక్టర్ ఎవరైతే నియమించారో ఇద్దరిని, అలాగే ఇద్దరు అఫీషియల్స్ ఆఫ్ ఏపీ స్టేట్ పోలీస్ అండ్ 1 సీనియర్ ఆఫీసర్ ఆఫ్ FSSAI. సో ఈ సంబంధంగా చాలా క్లియర్గా ఒక ఆర్డర్స్ అయితే ఇచ్చిన పరిస్థితి. ఇక్కడ పొలిటికల్ సంబంధించిన ఎటువంటి అలిగేషన్స్కి నేను తావివ్వట్లేదు. ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారం కాబట్టి సో దీంట్లో ఖచ్చితంగా సిబిఐ డైరెక్టర్ ఎవరైతే ఉంటారో ఆయన ఆదేశించిన ఇద్దరు అధికారులని సిబిఐ నుంచి ఇద్దరు వస్తారు, అలాగే స్టేట్ నుంచి మరో ఇద్దరు ఉంటారు, ఒకరు FSSAI నుంచి కూడా ఉండే పరిస్థితి అయితే ఉంటుంది. ఆ దిశగానే ఈ లడ్డూకు సంబంధించిన వ్యవహారంలో పూర్తిగా కూడా ఈ దర్యాప్తు సంస్థ ముందుకు సాగుతుంది అనేది ఇప్పటికీ డైరెక్షన్ గవాయ్ ఇస్తున్న డైరెక్షన్ బట్టి మనకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు పనిచేస్తున్న సిట్, ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం విధించిన సిట్లో ఉన్న అధికారులు ఉంటారా ఉండరా అనేది ఇప్పుడు మరియు తాజాగా వచ్చిన ప్రశ్న. అయితే కానీ ఈ దర్యాప్తు సంస్థకి సెంట్రల్ సిబిఐలో ఉన్న డైరెక్టర్ నుంచే అతను ఆదేశించిన వ్యక్తులు మాత్రమే ఇప్పుడు ఈ కేసులోకి ఎంటర్ అవుతారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సిట్టు దాదాపుగా అది క్లోజ్ అయ్యే పరిస్థితి కనబడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. లేదు, దాంట్లో ఉన్న ఒక ఇద్దరు అధికారులను అయినా సరే ఒకవేళ సెంట్రల్ గానే ఒప్పుకుంటే ఆ ఇద్దరిని కూడా తీసుకునే పరిస్థితి. అంటే ఇప్పుడు సిబిఐ నుంచి ఒక ఇద్దరు అధికారులు, సెంట్రల్ నుంచి కేంద్రం నుంచి ఇద్దరు సిబిఐ అధికారులు వస్తారు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు పోలీస్ అధికారులు వస్తారు, ఒకరు FSSAI నుంచి కూడా వచ్చిన పరిస్థితి అయితే ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఈ దర్యాప్తు సంస్థ ముందుకు వెళ్తుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది.
అయితే ఎంతవరకు ఈ దర్యాప్తు ఎప్పటి లోపల ముగించాలి, ఎప్పటి లోపల ఈ దర్యాప్తుని అందిస్తారు అనేది కూడా కొంత క్లారిటీ అయితే ఇంకా రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా వాదనలు అయితే దీనికి FSSA రిప్రజెంటేటివ్ షెల్ బి నామినేటెడ్ బై చైర్పర్సన్ ఆఫ్ ఎవరైతే ఉన్నారో FSSA చైర్పర్సన్ ఎవరైతే ఉంటారో అతను ఈ FSSA నుంచి కూడా ఎవరు ఉండాలి అనేది ఆయన నామినేట్ చేస్తారు అని చెప్పిన పరిస్థితి. పిటిషన్స్ డిస్పోజ్డ్. సో ఈ వ్యవహారం ఇంతటితో ముగిసింది. అయితే ఇప్పుడు ఈ 5 మంది సభ్యులతో కూడిన స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఏదైతే ఉందో ఈ స్వతంత్ర దర్యాప్తు సంస్థ కల్తీ లడ్డు నెయ్యి వ్యవహారంలో ఇక మీదట రంగంలోకి దిగబోతుంది. నిన్న మొన్నటి వరకు సిట్ ఆంధ్రప్రదేశ్ నుంచి సిట్ ఏదైతే ఏర్పాటు చేశారో ఆ సిట్టుకు సంబంధించిన అధికారులు ఎవరు ఉంటారా ఉండరా అనే అంశాన్ని కూడా ఇంకా రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకోవాలి. ఎందుకంటే దీనికి డైరెక్టర్గా సిబిఐ డైరెక్టరే దీనికి వ్యవహరిస్తారు కాబట్టి ఆయన ఆదేశాల ప్రకారమే ఇక్కడ ఏపీ నుంచి కూడా ఎవరు 2 అధికారులని తీసుకోవాలి. ఈ వ్యవహారంలో సిబిఐ నుంచి ఏ 2 అధికారులు వస్తారు, అలాగే ఏపీ నుంచి ఏ 2 అధికారులు వస్తారో సిబిఐ డైరెక్టర్ నిర్ణయిస్తారు. మరోవైపు FSC చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ సంస్థ నుంచి ఒక అధికారిని రంగంలో దించే పరిస్థితి అయితే కనబడుతుంది. సో ప్రస్తుతానికి లడ్డూకు సంబంధించిన వ్యవహారంలో మాత్రం కల్తీ నెయ్యికి సంబంధించిన వ్యవహారంలో పూర్తిగా కూడా ఆంధ్రప్రదేశ్ ఏదైతే సిట్ నియమించిందో ఆ సిట్కి సంబంధం లేని వ్యక్తులు ఇప్పుడు కొత్తగా దర్యాప్తు చేయడానికి తిరుమలకి అడుగుపెట్టబోతున్నారు. బహుశా తిరుమలకు సంబంధించిన కేసుల్లో ఇటీవల చాలా కేసులు తిరుపతికి సంబంధించిన వ్యవహారంలో కొంత అలిగేషన్స్ వచ్చినా, కొన్ని వాదనలు విన్నా, కొన్ని కోర్టు దాకా వెళ్ళినా, గతంలో నగలు మాయమయ్యాయని కావచ్చు, లేకపోతే పింక్ డైమండ్ వ్యవహారం కావచ్చు, ఇట్లాంటి చాలా ఇష్యూస్ జరిగినప్పటికీ కానీ ఈ కల్తీ నెయ్యి విషయంలో మొదటిసారిగా కేంద్ర దర్యాప్తు బృందం ఈరోజు జోక్యం చేసుకోబోతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మనోజ్, రైట్. కృష్ణమోహన్, అంటే గతంలో సుప్రీంకోర్టు గత వాదనల సమయంలో కూడా కేంద్రం అడిగింది సిబిఐ ఎంక్వైరీ కోసం మీరు ఆదేశిస్తారా, లేదంటే సిట్ని ఎంక్వైరీ చేసే విధంగా మీరు అనుమతిస్తారా, అంటే మీరు సిబిఐ ఎంక్వైరీకి అవకాశం కల్పిస్తారా, లేదంటే సిట్ని కొనసాగించమంటారా అనే రకంగా క్వశ్చన్ చేస్తే పర్లేదు సిట్ని కొనసాగించవచ్చు అంటే కేంద్రం నుంచి సమాధానం వచ్చినట్టుగా ఏకంగా చీఫ్ జస్టిస్ అక్కడ జస్టిస్ గవాయ్ చెప్తున్నారు. అయినప్పటికీ సిట్ని ఏర్పాటు చేశారు. రాజకీయాలకు తావివ్వకూడదు, ఇక్కడ రాజకీయ చర్చలకి కోర్టు అనేది నిలయం కాకూడదు అన్నట్టుగా ఆయన మాట్లాడుకొచ్చారు. అంటే రాజకీయాల్లో భాగంగానే ఈ రకంగా పెద్ద ఎత్తున ఆరోపణ జరిగిందని భావిస్తున్నట్టుగా కనబడుతోందా? సుప్రీంకోర్టు జడ్జి ఎవరైతే గవాయ్ మాట్లాడిన ఆ తీరులో డెఫినెట్గా మీరు పొలిటికల్ అలిగేషన్స్కి, ఇది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్కి ఈ వేదిక ఇది కాకూడదు అనేది తాను అనుకుంటున్నాననేది చాలా స్పష్టంగా చెప్పారు. మరోవైపు ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన ప్రశ్న. ఇది ఖచ్చితంగా కొంత స్వతంత్ర దర్యాప్తు సంస్థ మీదనే దర్యాప్తు జరిగితేనే అసలు విషయాలు బయటకు వస్తాయనేది వాళ్ళు భావించినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగంగానే డెఫినెట్గా తిరుమలకి లడ్డూ విషయంలో సో చాలా క్లియర్గా అయితే వ్యవహారాన్ని అయితే చాలా క్లియర్గా చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఎక్కడ కూడా సిట్టిని కంప్లీట్గా అంటే ఆంధ్రప్రదేశ్ వేసిన సిట్టిని కంటిన్యూ చేయాలా, లేకపోతే దాంట్లో ఉన్న అధికారులను కంటిన్యూ చేయాలనే వ్యవహారం మీద మొదట వచ్చిన వాదనకు కూడా గవాయ్ ఒప్పుకోలేదు. అవసరమైతే మీరు ఒక మానిటరింగ్ ఒక అధికారిని నియమించుకోండి అని చెప్పినప్పుడు కూడా దానికి జడ్జి ఒప్పుకున్న పరిస్థితి లేదు. దీంతో స్వతంత్ర దర్యాప్తు సంస్థ ద్వారా జరిగితేనే ఇది మేలు జరుగుతుందని ఆయన భావించినట్టుగా ఉన్నారు. అందులో భాగంగానే దాదాపుగా 5 మంది సభ్యులతో కూడిన అంటే 2 సిబిఐ అధికారులు, 2 పోలీస్ అధికారులు అంటే ఏపీకి సంబంధించిన అధికారులు, 1 FSSAకి సంబంధించిన అధికారులు ఉంటారు. దీనికి సంబంధించి ఈ 5 మంది సభ్యులతో కలిపే ఈ దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేస్తారు. దీనికి సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షకులుగా ఉంటారని కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో సో ఫర్దర్గా దీన్ని ఎలా ముందుకు తీసుకువెళ్తారనేది చూడాలి. గతంలో కూడా మనోజ్ ఇదే వ్యవహారం మీద ఇప్పటి నుంచి కాదు చాలా కాలంగా 2004లో కూడా ఒక కేసు నమోదైంది, సుప్రీంకోర్టు దాఖలైంది. అప్పుడు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడు అప్పుడు దేవుడు నగలు మాయమయ్యాయి అని ఒక పెద్ద దుమారం లేనిది. దాని మీద కోర్టుకు కూడా వెళ్ళారు. అప్పుడు ఆ కేసుని నెల్లూరుకు సంబంధించిన ఒక వ్యక్తి ఆ కేసుని కోర్టులో వేయడంతో అక్కడ కూడా సుప్రీంకోర్టు దాకా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు కూడా ఎవరు దీని మీద ఆ వ్యవహారం మీద పూర్తిగా కూడా లోకల్ విచారణ జరిపించారు. నగలు ఎక్కడికి పోలేదు అని నిర్ధారణ తేల్చిన పరిస్థితి అయితే ఉంది. తర్వాత ఈ మధ్య కాలంలో కొంత
పింక్ డైమండ్ వ్యవహారం వచ్చింది. సో అది కూడా కొంతమంది వ్యక్తులు రమణ దీక్షిత్ లాంటి ప్రధాన అర్చకులు అక్కడ ఆరోపణలు చేసిన విషయంలో కూడా అక్కడ కూడా కొత్త కోర్టు దగ్గర ఈ వ్యవహారం అయితే నడిచింది. కానీ లడ్డు విషయంలో మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు తమ దర్యాప్తు సంస్థను సిబిఐకి ఇచ్చే పరిస్థితికి వెళ్ళింది అనేది చాలా క్లారిటీగా ఉంది. ఫస్ట్ టైం ఒక కేంద్ర దర్యాప్తు సంస్థ తిరుమలకు సంబంధించిన ఇటీవల వరుసగా వస్తున్న చాలా అలిగేషన్స్లో దర్యాప్తు చేయడానికి అడుగు పెట్టబోతుంది. సో ఈ దర్యాప్తు ఏ విధంగా ముందుకు సాగుతుంది, దీంట్లో ఎవరెవరి కదలికలు బయటకు వస్తాయి, ఎంత స్పీడ్గా ఈ సిబిఐ దర్యాప్తు జరగబోతుంది అనే అంశాలను కూడా చూడాల్సిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. మనోజ్ కృష్ణమోహన్, సుప్రీంకోర్టు ఈ తీర్పుతోని ఎటువంటి రాజకీయ చర్చ కొనసాగుతోంది పొలిటికల్ పార్టీస్ నుంచి? ముఖ్యంగా వారంతా కూడా ఎక్స్పెక్ట్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం అదనటువంటి సిట్ అయితే డెఫినెట్గా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది, ప్రతిపక్షాలను టార్గెట్ చేసే విధంగానే ఉంటుందంటూ జగన్మోహన్ రెడ్డి బహిరంగానే చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో అటు సుప్రీంకోర్టు కూడా పూర్తి స్థాయి అధికారులు అటు కేంద్రానికి ఇవ్వకుండా ఇటు రాష్ట్రానికి ఇవ్వకుండా కేంద్రం నుంచి సిబిఐ నుంచి 2 అధికారులు, రాష్ట్రం నుంచి 2 అధికారులు, మరొకరు ఎఫ్ఎస్ఏఐ నుంచి సంబంధించి ఒక అధికారిగా ఉంటారు. సో ఈ నేపథ్యంలో రాజకీయంగా ఎటు చర్చ కొనసాగుతోంది, ఎవరి రియాక్షన్స్ అందుతున్నాయి మనకి? అంటే ఇప్పుడే ఈ కోర్టు తీర్పు అయితే వచ్చింది. అయితే ఈ వ్యవహారంలో మొదటి నుంచి చైర్మన్గా గతంలో టీటీడీ బోర్డు చైర్మన్గా వ్యవహరించిన వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుని ఆశ్రయించింది అదే. ఆయన తరఫున సుబ్రహ్మణ్యం కూడా, కపిల్ సిబాల్ కావచ్చు, స్వతంత్రంగా సుబ్రహ్మణ్యం కూడా ఒక కోర్టు వేశారు. కపిల్ సిబాల్ వాదన కూడా ఒకటే. వీళ్ళు కోరుకున్నది ఏంటంటే స్వతంత్ర దర్యాప్తు నిర్వహించండి, నిజంగానే ఆ కల్తీ కానీ జరుగుంటే మేము ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నామని చెప్పిన నేపథ్యంలోనే ఈ దర్యాప్తు కేసు సుప్రీంకోర్టుకి అందుకుంది. సుప్రీంకోర్టు తలుపు తట్టింది కూడా మొదటగా వైవి సుబ్బారెడ్డి, తర్వాత సుబ్రహ్మణ్యం స్వామి. సో వీళ్ళిద్దరూ వేసిన తర్వాత మరో వ్యక్తి కూడా వేసిన నేపథ్యంలో ఈ కోర్టు సుప్రీంకోర్టుకి తలుపు తట్టింది. ఈ కేసు సుప్రీంకోర్టు తలుపు తట్టింది. మరోవైపు ఇదే ఇష్యూకి సంబంధించి అప్పటికే సుప్రీంకోర్టు తలుపు తట్టినప్పటికీ సిట్టు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్టును ఏర్పాటు చేసింది. సిట్టు ఏర్పాటు చేసిన తర్వాత వైసీపీ దీని మీద పెద్ద నిట్టూర్పు అయితే ఇచ్చింది. మీరు మీ ప్రభుత్వంలో మీ అధికారుల చేత సిట్ చేయిస్తే డెఫినెట్గా ఇది ఏ విధంగా ఎటువంటి తీర్పు వస్తుందో మాకు అర్థమవుతుంది. అందుకే అందుబాటులో ఉండి కృష్ణమోహన్, ఢిల్లీ సుప్రీంకోర్టు దగ్గర నుంచి ప్రతినిధి రామకృష్ణ అందుబాటులో ఆయనతో పాటుగా అక్కడ వాదనటువంటి అడ్వకేట్ కూడా ఉన్నారు. సో మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రామకృష్ణ, ఓవర్ టు యు. అసలు ఏం జరిగింది, ఈ విషయం పైన ఎటువంటి చర్చ కొనసాగుతోంది? 10:30 గంటలకు జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాథ్తో కూడా ధర్మాసనం ఈ లడ్డు కల్తీ వివాద అంశంపై విచారణ చేపట్టింది. మరి చాలా వేడిగా దాదాపు అరగంట పాటు వాదనలు జరిగిన తర్వాత ఇక 5 సభ్యులతో స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేశారు. దానికి సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ ఆధ్వర్యంలో ఈ స్వతంత్ర దర్యాప్తు సంస్థ పనిచేస్తూ ఉంటుంది. మరి దీంతో ఈ విషయంలో అసలు సిబిఐకి అప్పగించాలని చెప్పి ఒక డిమాండ్ వచ్చింది. ఆ తర్వాత స్వతంత్ర దర్యాప్తుకి సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అంటే 5 సిట్ సభ్యులతో స్వతంత్ర దర్యాప్తు జరగబోతుంది ఈ లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అనే అంశానికి సంబంధించి. అయితే కపిల్ సిబాల్ మాత్రం దీనికి సంబంధించి ఆయన సిబిఐ దర్యాప్తు కొనసాగించాలని, సిబిఐ దర్యాప్తు చేయించాలని చెప్పేసి ఆయనకు డిమాండ్ చేయడం జరిగింది. ఇక్కడ మనతో ప్రముఖ న్యాయవాది కృష్ణస్వామి ఉన్నారు. కృష్ణస్వామి గారు, ఏం జరిగింది ఈ రోజు కోర్టులో? అసలు దీనికి సంబంధించి జడ్జెస్ ఏం అడిగారు? ఈ అడ్వకేట్, ముఖ్యంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఏం చెప్పారు? అలాగే కపిల్ సిబాల్ ఏం చెప్పారు? ఈ రోజు జస్టిస్ బిఆర్ గవాయ్ గారు, అదే విధంగా కేవి విశ్వనాథ్ గారు బెంచ్ అయిన కోర్టు నెంబర్ 3లో ఐటమ్ నెంబర్ మొదట్లోనే ఈ కేసు స్టార్ట్ అయింది. ఈ విచారణలో న్యాయమూర్తులు వెలువచ్చిన అభిప్రాయం ఏంటంటే అసలుకి నేతిలో కల్తీ జరిగిందా లేదా, దీని మీద సమగ్ర విచారణ జరిపి లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందా లేదా అని కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ అయిన తుషార్ మెహతా గారిని అభ్యర్థించారు. తుషార్ మెహతా గారిని మరో విధంగా దీంట్లో మీ కేంద్ర ప్రభుత్వం యొక్క ఇంట్రెస్ట్ ఉందా లేదా, లోతుగా అధ్యయనం చేయాలా లేదా అన్న మీదట రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేకపోతే పిటిషనర్స్ కి రెస్పాండెంట్స్ కి ఎలాంటి అభ్యంతరం లేకపోతే మేము దర్యాప్తు చేస్తామన్నారు. దీని మీదట రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ బోర్డు అడ్వకేట్ అయిన సిద్ధార్థ లోద్రా గారు దీంట్లో సిట్ అనేది ఇంపార్షియల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ,
దాన్ని మనం ఏ విధంగా కూడా అనుమానించాల్సిన అవసరం లేదు. ఇంపార్షియల్ గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెప్పగా, అదే విధంగా ఆ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదిస్తున్న ముకుల్ రోహిత్కి గారు ఏమన్నారంటే, అసలుకే దీంట్లో అన్ని రాజకీయ పార్టీలు కొంతమంది చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి మీద బురద చల్లుతున్నారు. ఇక్కడ కల్తీ జరగకుండానే కల్తీ జరిగిందని రాజకీయ లబ్ధి పొందేదానికి అవతల ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీని మీద దుమ్మెత్తి పోసేదానికి ప్రతిపక్ష పార్టీ మీద బురద చల్లేదానికే దీన్ని వాడుకుంటున్నారని పత్రికల్లో రావటం దుర్మార్గము. కొన్ని మీడియా సంస్థలను వాడుకొని ప్రతిపక్ష పార్టీ ఈ విధంగా దుష్ప్రచారం చేస్తుంది. దీని మీద మీరు స్పందించాలని న్యాయమూర్తులను అభ్యర్థించగా, దీంట్లో కల్తీ జరిగింది లేనిది మీ దగ్గర మొత్తం మీద ఈరోజు వాదనలో ఫైనల్ డిసిషన్కి వచ్చేసారు. అయితే గతంలో కూడా వారం రోజుల క్రితం కూడా ఇటువంటి వాదనలు కొనసాగాయి. అయితే ఆ సమయంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాని సుప్రీంకోర్టు ఒక క్వశ్చన్ రైజ్ చేసింది. ఈ విషయం పైన సిబిఐ ఎంక్వైరీకి సెంట్రల్ గవర్నమెంట్ చిత్తశుద్ధి ఏంటి అంటూ కూడా క్వశ్చన్ చేసింది. ఆ నేపథ్యంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, టీటీడీకి కానీ, లేదంటే అటు పిటిషనర్ తరఫున కానీ ఎవరైనా కనుక ఎవరికి ఏం అభిప్రాయం లేకపోతే కనుక సిబిఐ ఎంక్వైరీకి రెడీగా ఉందంటూ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఈ రోజు జరిగిన వాదనలో చూస్తే కనుక సేమ్ సిచ్యువేషన్ రైజ్ అయింది. కానీ ఇక్కడ అటు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రాజకీయాలు చేసేందుకు కానీ ఇది తావు కాదు, ఇది ఒక నిలయం కాదు. కేవలం కొన్ని కోటాను కోట్ల జనానికి సంబంధించిన అంశం, ఇది ప్రజలకు సంబంధించిన అంశం, మరి యొక్క విలువలకు సంబంధించిన అంశం, మనోభావాలకు సంబంధించిన అంశం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క కోర్టు నిలయం అనేది రాజకీయాలకి తావివ్వకుండా, రాజకీయాలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశం ఇవ్వకుండా చేసేటువంటి ప్రక్రియగానే మన నిర్ణయం ఉంటుందంటూ మాట్లాడారు. ఇక సిబిఐ ఎంక్వైరీ కోరారు అటు సిద్ధార్థ్ లూత్రా, కానీ కపిల్ సిబాల్ సిబిఐ ఎంక్వైరీ కోరారు వైవి సుబ్బారెడ్డి తరఫున న్యాయవాది అయినా. కానీ ఇక్కడ రోహిత్కి కానీ సిద్ధార్థ్ లూత్రా కానీ ఆల్రెడీ సిట్ అమల్లో ఉంది కాబట్టి సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదన్నారు. కానీ ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. 5 మెన్ కమిటీకి పిలుపునిచ్చింది. దాంట్లో 2 సిబిఐ తరఫున అధికారులు ఉంటారు, మరొక 2 రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారులు ఉంటారు, ఒకరు FSSI సంబంధించిన అధికారులు ఉంటారు. సో ఇక్కడ ఫుడ్ టెస్టింగ్ సంబంధించినటువంటి దాంట్లో అధికారిగా చాలా ఎక్స్పర్ట్స్గా ఉన్నటువంటి FSSI సంబంధించి ఒకరు రిప్రజెంటేటివ్గా ఉంటారు, 2 సిబిఐ తరఫున, మరొక 2 ఏపీ పోలీస్ అధికారుల తరఫున, సిట్ తరఫున ఉంటారు. సో ఈ నేపథ్యంలో ఒక సంచలన నిర్ణయం తెరలేపింది. సో చాలా పారదర్శకంగా నిర్ణయం తీసుకోవాలి, ఇది రాజకీయాలకు తావివ్వకుండా, రాష్ట్ర ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకుండా అటు సిబిఐ రాష్ట్ర పోలీస్ అధికారులతో పాటుగా ఫుడ్ టెస్టింగ్ సంబంధించిన అధికారులకు సమ్మిళితంగా కమిటీ ఉంటే పారదర్శకంగా కొన్ని కోట్ల మంది ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీయకుండా చాలా పారదర్శకంగా నిర్ణయం ఉంటుందనే ఒక ఆలోచనలో ఈ తీర్పునిచ్చినట్టుగా జస్టిస్ గవాయ్ కె విశ్వనాథ్ నేతృత్వంలోని ఈ యొక్క తీర్పు వెలువడింది. ప్రస్తుతం ఈ విషయం పైన రాజకీయంగా మరింతగా చర్చ వేడెక్కింది. మరి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రతిపక్షాలు ఏ రకంగా రియాక్షన్స్ అందిస్తాయో చూడాలి. మరి అతిపెద్ద షాపింగ్ ప్రపంచం విఎంఆర్ షాపింగ్ మాల్ మన అనంతపురంలో పాయల్ రాజ్పుత్ మరియు నభా నటేష్ గారిచే అక్టోబర్ 4న గొప్ప ప్రారంభం. విఎంఆర్ షాపింగ్ మాల్.